తెలంగాణలో 3 దశల్లో 18,000 కోట్ల వరకు రుణమాఫీ పూర్తి చేసిన ప్రభుత్వం ఆ పైన రుణమాఫీ జరగని వారి కోసం కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం వ్యవసాయ శాఖ కొత్త యాప్ను అందుబాటులో తీసుకురావాలని యోచిస్తోంది. తద్వారా 2 లక్షల పైగా ఉన్న రుణగ్రస్తుల వివరాలు సేకరించి త్వరలోనే లబ్ధిదారులకు మేలు చేయాలని సర్కార్ భావిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీని ఆగస్టు 15లోగా పూర్తి చేసింది. జూలై 18న మొదటి విడతలో ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది. ఇందుకోసం 6,000 కోట్లు ఖర్చు చేసింది. తద్వారా 12 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఇక రెండో విడతలో భాగంగా జూలై 30న 1,00,000 లోపు రుణాలు ఉన్నవారికి మాఫీ చేసింది. 6,40,000 రైతుల ఖాతాల్లో 6,000 కోట్లు జమ చేసింది. మూడో విడతను ఖమ్మం జిల్లా వైరాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 6,000 కోట్లను 6 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. మొత్తం 3 విడతల్లో కలిపి 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేసింది. లక్షల్లోపు రుణాలు ఉన్న వారికి కుటుంబ నిర్ధారణ జరిపి మాఫీ చేసిన ప్రభుత్వం 2 లక్షలకు పైగా రుణాలు ఉన్న కుటుంబాల నిర్ధారణ చేయలేదు. ఇలా కుటుంబ నిర్ధారణ జరగని రైతులు 4,24,873 మంది వరకు ఉంటారని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇలాంటి వారి సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా కొత్త యాప్ను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దాని ద్వారానే వివరాలు సేకరించాలని నిర్ణయించారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు స్వయంగా రైతుల ఇంటికి వెళ్లి వివరాలు తీసుకోనున్నారు. ఇటు రైతు వేదికలు, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లోనూ రైతులు ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పించింది ప్రభుత్వం. రుణమాఫీకి అనుగుణంగా ఆధార్ కార్డు సరిగా లేని 1,24,500 మందిలో 40,000 ఖాతాలను సరిచేశారు అధికారులు. ఇక పాత రుణాలు మాఫీ కావడంతో కొత్త రుణాలు ఇచ్చేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలా ప్రభుత్వం మాఫీ చేసిన 18,000 కోట్లలో తిరిగి 10,000 కోట్ల వరకు కొత్త రుణాలు ఇచ్చాయి. రెన్యువల్ అయిన ఖాతాలకు సొమ్ము తిరిగి చెల్లించే విధంగా మాఫీ అయిన ఖాతాలకు సంబంధించి తిరిగి కొత్త రుణాలు మంజూరు చేసే అంశంలో ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మిగిలిన వారికి రుణాలు ఇచ్చే విషయంలో సొసైటీలు, బ్యాంకర్లతో 1-2 రోజుల్లో సమావేశం కానున్నారు. ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న 2 లక్షలకు పైగా ఉన్న 4,5 లక్షల మంది రైతుల కోసం ప్రభుత్వం మరో 4,000 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.